వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మిత్రులందరికీ శుభోదయం. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగుల జీవితాలతో ఆటలొద్దు, విద్యార్థుల శివాల మీద బీఆర్ఎస్ ను బతికించుకోవాలని చూస్తున్నారు. కేటీఆర్ హరీష్ కు దమ్ముంటే ఓయూలో ఆమరణ నిరాదీక్ష చేయాలి. 10 ఏళ్లు నిరుద్యోగులను గోసపుచ్చుకున్నారు. మేం వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. పోటీ పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లే లాభపడతాయి. అందుకే కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. కేసీఆర్ నీకు ముందుంది ముసళ్ల పండుగ, చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి సహకరించు, లేకపోతే ఫామ్ హౌస్ లో పడుకొని ఏడు, కాళ్లల్లో కట్టెపెట్టాలని చూస్తే వీపులు విమానం మోతేనని హెచ్చరిక. గత ప్రభుత్వం 10 ఏళ్లు ఉద్యోగాలు భర్తీ చేయకుండా, పోటీ పరీక్షలు పెట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఏళ్ల తరబడి హైదరాబాద్ లో ఉండి పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. ఇంకా కోచింగ్ సెంటర్లలో వేల రూపాయల ఫీజులు కట్టాల్సిన పని లేకుండా మా ప్రభుత్వం వెంబడే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తామంటుంటే కుట్ర చేస్తున్నారు. పరీక్షల పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్ల ఫీజులు వస్తాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజాపాలనలో భాగంగా ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులంతా మేనిఫెస్టోలో పెట్టి మేము జాబ్ క్యాలెండర్ను వేస్తాం, ప్రతి నెల ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నా కానీ ఆ ఖాళీ పోస్టులను ఏదైతే ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇలా డిఎస్సిని వేయడం జరిగింది. డిఎస్సి నోటిఫికేషన్కి వచ్చేసరికి కొంతమంది మనం ఈ మధ్యలో చూస్తూ ఉన్నాం, ధర్మాలు రాస్తారోకోలు చేస్తున్నాం. దీంట్లో మనం పూర్తి స్థాయిలో మనకున్న ఇన్ఫర్మేషన్ని పంచుకుందాం. డిఎస్సిని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రూప్ 1కు సంబంధించి ఏదైతే 1:50 50 మందికి ఒక్కరితోటి ఏదైతే ప్రిపరేషన్కు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద 1:50 తోటి నోటిఫికేషన్ను ఈ నెల 18 తారీఖు నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి రిలీజ్ చేసింది. కానీ కొంతమంది మేము ఇంకా ఎక్కువ మంది సభ్యులం ఉన్నాం, ఎక్కువ మంది మేము ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదు, ఎక్కువ మంది మేము ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్ డేట్ను మేము ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ కానికి మాకు టైం కావాలి అని చెప్పి కొంతమంది ధర్నాలు రాస్తారోకలు చేస్తూ డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కోరడం జరుగుతుంది. అయితే ఇప్పుడు డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏం లేదు. డిఎస్సిని పోస్ట్ పోన్ చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం కూడా ఏం లేదు. కానీ ఏం జరుగుతుంది, డిఎస్సిని ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం వల్ల, ఇప్పుడు గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయడం వల్ల ఏం జరుగుద్ది అంటే, గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయడం వలన లక్షల మంది ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యి రేపు ఎగ్జామ్ అని ప్రిపేర్ అయిన లక్షల మంది వారి ప్రిపరేషన్ను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చాలా మంది మళ్ళీ ఏదైతే కోచింగ్ సెంటర్లు ఉన్నాయో కొత్త దుకాణాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఏదైతే నోటిఫికేషన్ 1:50% ఇచ్చి మళ్ళీ ఎలిజిబుల్ క్రైటీరియాను 1:100% పెంచడం వల్ల కోర్టులు ఏం చేస్తాయంటే, మీరు ముందు ఎవరైతే రెచ్చగొడతా ఉన్నారో, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం శవాల పునాదుల మీద, విద్యార్థుల శవాల పునాదుల మీద నిర్మితమైనటువంటి ఆ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ విద్యార్థులను రెచ్చగొట్టి ఎగ్జామ్ను కండక్ట్ చేయకుండా 1:100% పెడితే కోర్టులు నోటిఫికేషన్ ఈ విధంగా ఇచ్చి మళ్ళీ తర్వాత ఎగ్జామ్ ఆ విధంగా కండక్ట్ చేసినావు కాబట్టి ఈ ప్రక్రియ అంతా తప్పు, మళ్ళీ పోస్ట్ పోన్ చేయండి అని అంటే అప్పుడు విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడాల్సిన పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాన్ని పోస్ట్ పోన్ చేయడానికి వెనుక రెచ్చగొట్టడం, అధికారాన్ని అనుభవించాలన్న ఆతృత కలగడం, శివాల పునాదుల మించెల్లే వారి కుట్రలు కుతంత్రాలు మొదలైనవి. కాబట్టి విద్యార్థులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించి కృత్రిమంగా కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి విద్యార్థులను కృత్రిమ ఉద్యమాన్ని ఓ రకంగా సృష్టించాలన్న లక్ష్యంతో టిఆర్ఎస్ పార్టీ కనబడతా ఉంది. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారికి మరియు ఏదైతే కేటీఆర్ గారికి సూటిగా స్పష్టంగా సవాల్ విసిరారు. నిజంగానే మీకు విద్యార్థుల మీద గనక ప్రేమ ఉంటే మీరు ఓయూకు రండి, ఓయూలో ఆమరణ నిరాహార దీక్ష చేయండి, విద్యార్థుల బాగోగుల కోసం చేయండి, నిజాలు చూద్దాం అని అంటే వచ్చే వాళ్ళు లేరు. హరీష్ రావు చరిత్ర అందరికీ తెలిసిందే. 100 రూపాయలు ఉద్యమ సమయంలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్న హరీష్ రావుకు కనీసం 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొట్టుకోలేదని పలు సందర్భాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పలు సందర్భాలలో చర్చించడం జరిగింది. కానీ బుద్ధి రాని వీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే గ్రూప్ 1 ఆగిపోవాలని, గ్రూప్ 1 ఆగిపోయి ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగులను కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే
మేము ఎవరితోటి రాజకీయాలు చేయాలి, మాకు వేరే అస్త్రం ఉండదు అన్న లక్ష్యంతో చేస్తా ఉన్నారు. మరపోతే మళ్ళీ నిన్న ఇంకొక వార్తను కూడా మనం ప్రధాన హైలైట్ గా చూడొచ్చు. మోడీ చుట్టూ కేటీఆర్ హరీష్ చెక్కలు కొడతా ఉన్నట్టు ప్రధాన వార్తగా చూడొచ్చు. అసలు వీళ్ళకు పార్లమెంట్ ఎలక్షన్ లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో వీళ్ళకి వచ్చిన గుండు సున్నాకు పార్లమెంట్ లో గుండు సున్నా ఎలక్షన్ వస్తే వీళ్ళు ఎందుకు మోడీ చుట్టూ తిరుగుతున్నారనే దాన్ని ప్రశ్నార్థకంగా చేస్తూ ఏదైతే వెలుగు దినపత్రిక హైలైట్ చేయడం జరిగింది. ఓకే, వచ్చే వారం నుంచే రుణమాఫీ 15 ఆగస్టు లోపు పూర్తి చేయడమే లక్ష్యం. గైడ్ లైన్స్ రెడీ, సీఎం దగ్గరికి ఫైల్, గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ షురు. ఓకే, రుణమాఫీకి సంబంధించి ప్రజాప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రుణమాఫీకి రైతు భరోసాకు సంబంధించి ఏదైతే మంత్రివర్గం వేశారో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, దానిలో సభ్యులుగా శ్రీధర్ బాబు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ఉపసంఘాన్ని వేసిర్రో, ఇటు ఉపసంఘము ఇటు ప్రజాప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిర్రో ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తా ఉన్నారో దానికి విధి విధానాలు ఏదైతే ఖరారు చేసారో ఈ నెల 21వ తారీఖు నాడు మంత్రివర్గ ఉపసంఘం భేటీ చేసి దానిలో వెల్లడించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడానికి నానా తంటాలు పడి 10 సంవత్సరాలు కాలయాపన చేసి విధుల వారిగా ఏదైతే చేసిందో అలా కాకుండా కేవలం 3 దఫాలలో, అది కూడా 1 నెల 30 రోజుల కాల పరిమితిని పెట్టుకొని జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు మనకున్న సమాచారం మేరకు 3 దఫాలుగా పెట్టుకొని 31,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర రైతాంగంలో అకౌంట్లలో వేసి రైతుల కన్నీరు దుర్చి రైతాంగం కళ్ళల్లో సంతోషం చూడాలనే లక్ష్యంతో ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. అందుకు సంబంధించినట్టుగానే ఇప్పటి వరకే మనకు అందుతున్న సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర ఖజానాలో 10,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకే బడ్జెట్ ను సమకూర్చుకునేదని, మిగతా 10,000 రూపాయలను భూముల ద్వారా సమకూర్చుకొని మరో 10,000 రూపాయలను బ్యాంకు గ్యారంటీల ద్వారా రుణాలకు వెళ్లి తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాటను ఏదైతే 15 ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో తెలంగాణ రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడడానికి రైతు రుణమాఫీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి 21వ తారీఖు నాడు మంత్రివర్గ ఉపసంఘం భేటీలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. తెలంగాణ రైతులకు ఇది ఒక తీపి కబురుగా మనం చెప్పచ్చు. కాళేశ్వరం కథ నడుస్తూనే ఉంది. కాళేశ్వరానికి సంబంధించి తీగలాగితే డొంకంతా కదిలినట్టు కాళేశ్వరం మీద ఏదైతే జస్టిస్ ఘోష్ ఉన్నారో వారికి సంబంధించిన రోజుకు అప్డేట్ వస్తా ఉంది. కాళేశ్వరానికి సంబంధించి ఏ కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చెప్తారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడ వద్దన్నో ప్రైవేట్ ఏజెన్సీ సీనియర్ ఆఫీసర్ ఎంత చెప్పినా వినిపించుకొని గత ప్రభుత్వం సంస్థ నుంచి బయటకు చేసిన ఆ ఇంజనీర్ ఆయనను కూడా పిలవాలని జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయం. మరికొందరు ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించే యోచనలో కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక సమాచారం కమిషన్ కి ఇయ్యనున్న వెదిరే శ్రీరామ్. కాళేశ్వరం శుక్రవారం లేదా సోమవారం జ్యుడిషియల్ కమిషన్ ముందు కాళేశ్వరానికి సంబంధించింది. త్వరలోనే మాజీ ఇరిగేషన్ సెక్రటరీల విచారణ కూడా. కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని ఏదైతే గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినటువంటి తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు పరిశీలన స్థలాన్ని కాకుండా ఏదైతే మంతెనే నియోజకవర్గానికి సంబంధించిన సుందిల్లా, మేడిగడ్డ, అన్నారంకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పనకు సంబంధించి ఏ సంస్థ మీకు ఈ ప్రదేశంలో అనువైనది అని రిపోర్ట్ ఇచ్చింది? ఏ సంస్థను ఆధారం చేసుకొని మీరు లైడార్ సర్వే చేసిర్రు? ఏ సంస్థను ఆధారంగా చేసుకొని వ్యాస్కోప్ ను తీసుకొచ్చిర్రు? ఏ సంస్థను ఆధారంగా చేసుకొని ఉత్త మట్టి గడ్డల మీద, ఇసుక దిబ్బల మీద, బొగ్గు పెళ్లల మీద ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించి అక్షరాల తెలంగాణ ప్రజలకు సంబంధించిన 1,00,000 కోట్లను వృధా చేసిర్రు అనే దాన్ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు జస్టిస్ ఘోష్ కమిషన్ గారు అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి ఎవరైతే వెదిరే శ్రీరామ్ అని ఈయన ఇంతకుముందు వాటర్ డెవలపింగ్ బోర్డులో మెంబర్ గా ఉండే వెదిరే శ్రీరామ్ గారని, వీరు కూడా అప్పుడున్న ఏదైతే సెక్రటరీలకు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు అయితేనేవి, అప్పుడు కాంట్రాక్టుకు సంబంధించిన
ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వారు చెప్పడం జరిగింది. ఇది ప్రాజెక్టుకు అనువైన ప్రాంతం కాదని, ఈ ప్రాంతంలో ప్రాజెక్టు చాలా కాలం మన్నిక ఉండడం కష్టమని, దీనికి సంబంధించిన జియాలజీ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పినా కానీ వారి మాటను పెడిన చెవున పెట్టడంతో వారు ఆ ఉద్యోగం నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ వారికి కూడా ఆహ్వానం పంపింది. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాతో పంచుకోండి, మీ దగ్గర ఉన్న ఏదైతే వివరాలను కమిషన్ ముందు వ్యక్తపరచండి అని చెప్పి వారిని కూడా పిలవడం జరిగింది. ఇక నిన్న మంగళవారం నాడు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే ఈలను దాదాపుగా 20 మంది ఈలను 20 మంది డిఈలను ఆ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచి అసలు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో పని ప్రక్రియ భాగంలో మీరు చేసిన పాత్ర ఏంది, ఏం జరిగింది పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని 1 కూర్చొని వివరాలు సేకరించినట్టుగా తెలుస్తా ఉంది. అదే విధంగా శుక్రవారం నాడు ఏఈలను, దానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏఈలను ఎవరైతే వర్క్ సైట్ లో మేనేజ్మెంట్ కింద ఉంటారో, వర్క్ సైట్ ప్రోగ్రెస్ లా ఉంటారో వారిని కూడా శుక్రవారం నాడు పిలిచి విచారణ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే బీఆర్ఎస్ ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్లు దాచినట్టుగా జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణలో తెలుసుకున్నది. దానికి సంబంధించి కూడా ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పెద్ద స్థాయిలో కింది నుంచి మీది వరకు ఏ ఒక్కరిని వదలకుండా వర్క్ ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే కమిషన్ కు సంబంధించి ఈఎన్సీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఈఎన్సీ వరకు 1 కూర్చుండబెట్టి దీనికి సంబంధించిన తీగలాగితే డొంకంతా కదిలినట్టు వారిని విచారణ చేసి కాళేశ్వరంలో జరిగిన 1,00,000 కోట్ల అవినీతి పరంపరను బయటకు తీసే ప్రక్రియలో జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు వరుసలో గట్టిగా పనిచేస్తా ఉందని చెప్పచ్చు. యూత్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు షెడ్యూల్, పదవీ కాలం ముగియడంతో శివసేనారెడ్డి రాజీనామా. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివసేనారెడ్డి పదవీ కాలం ముగియడంతో మంగళవారం ఆయన రాజీనామా చేశారు. దీంతో కొత్త అధ్యక్షుడికి హైకమాండ్ తరఫున సురభి ద్వివేది మంగళవారం గాంధీ భవన్ లో షెడ్యూల్ విడుదల చేశారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, చామల కిరణ్ రెడ్డి ఇతరులు పాల్గొన్నారు. ఈ ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్లు చేయాలని, తద్వారా మెంబర్షిప్ ద్వారానే ఎన్నిక ఉంటుందని, తద్వారా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఆ తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఆ తర్వాత మండలాలు, ఈ విధంగా పై నుంచి కింది వరకు, కింది స్థాయి నుంచి ఏదైతే యూత్ కాంగ్రెస్ కు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి యూత్ కాంగ్రెస్ కీలకమైన సేవలు అందించాల్సి ఉంటుంది కాబట్టి యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని కలిగి ఉండి సభ్యత్వం ద్వారా మండలాలు, జిల్లా కమిటీలు, ఆ తర్వాత రాష్ట్ర కమిటీల ఎన్నిక జరుగుతుంది కాబట్టి యూత్ కాంగ్రెస్ నేటితో యూత్ కాంగ్రెస్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంబంధించి కమిటీలు కొత్తగా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికకు ఏదైతే సురభి ద్వివేది గారు నిన్న గాంధీ భవన్ లో షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. ఇకపోతే ప్రధాన వార్త, ఫిరాయింపులపై మేము చేసింది తప్పే. ఎవరు? కేటీఆర్, హరీష్. బీఆర్ఎస్ లో చేరిన 10 మంది ఓడినరు, ప్రజలకు దూరమైనందునే ఓడిపోయామని కామెంట్. ఢిల్లీలో కేటీఆర్ తో కలిసి రిపీటర్ల చిట్చాట్. జనాలకు నిందించలేం, మా వైఖరి మారాలి, ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలుస్తామని వెల్లడింపు. ఇంకో ఇక్కడున్నాడు కేటీ రామారావు, హరీష్ రావు. దీని మీద మనం స్పెషల్ స్టోరీ ఇద్దాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ అందలం ఎక్కినోళ్ళు రేపు నేలపై నడవాల్సి వస్తుంది. ప్రజలతో మంచిగుంటే ప్రజలు అధికారాన్ని ఎక్కిస్తారు. ప్రజలతో చెప్తున్నారు కదా, జనాలను నిందించలేం, ప్రజలకు దూరమైనందునే ఓడిపోయాం. ఏదైతే ప్రజలను అహంకారంతో, విద్వేషాలతోటి, విధ్వంసాలతోటి బెదిరింపు ధోరణి చేస్తారో అక్కడ ఎంతమంది నియంతలైనా కింది స్థాయిలోకి, అధపాతాలోకి పోవాల్సిందే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడ కేటీఆర్, హరీష్ తో పాటు మంతని నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేం ప్రజలతో దూరమైనము అని చెప్పి వీళ్ళే ఒప్పుకుంటున్నారు. అహంకారానికి ప్రజలకు మధ్యలో వ్యత్యాసాన్ని సృష్టించింది వీళ్ళే. ఇంకా పార్టీ ఫిరాయింపుల గురించి వీళ్ళు మాట్లాడితే దొంగే దొంగ అన్న చందంగా మారుతా ఉంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 64 సీట్లతోటి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను గంపగుత్తగా తీసుకుని టీడీఎల్పీని విలీనం చేసుకుంది.
అప్పుడు ఎవరం బాధపడలేదు, ఎవరం ఇబ్బంది పడలేదు. ఎందుకంటే సరే కొత్తగా బుడిబుడి అడుగులు ఎత్తాను, మేము కొత్తగా వచ్చినామంటే కాని అన్నాం. కానీ రెండోసారి ఏదైతే 84 మందితోటి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తుదముట్టించాలనే లక్ష్యంతో, గర్వంతో, అహంకారంతో ఏ ఎమ్మెల్యే అడ్డుపడితే ఆ ఎమ్మెల్యేను బెదిరింపు దూరలకు చేసి బర్రెలను సంతలో బర్రెలను గొర్రెలను కొన్నట్టు కొని ఫిరాయింపులు చేసింది వీళ్ళు. ఫిరాయింపులు మొదలుపెట్టింది వీళ్ళు. కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఒక దళిత బిడ్డ సిఎల్పి నాయకునిగా ఉంటే, ఒక దళిత బిడ్డ శాసనసభాపక్ష ప్రతిపక్ష నేతగా ఉంటే ఆ దళిత బిడ్డకు ప్రతిపక్ష హోదా ఇవ్వద్దని దళిత బిడ్డను అవమానపరిచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది వీళ్ళు. అదే వీళ్ళు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ లో చేరిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓడిపోయారని. ఆజ్యం పోసింది మీరు. దొంగే దొంగ అని అరుస్తున్నది మీరు. రాష్ట్రపతిని ఏం కలుస్తారు? రాష్ట్రపతిని ఏమని కలుస్తారయ్యా? మేం దొంగతనం చేసినాం, మేం దొంగల ముఠా నడిపినాం, మేము దొంగల బండి నడిపినాం, ఇప్పుడు మా దగ్గర నుంచి వాళ్ళ సొంత ప్రాంతానికి వాళ్ళు అభివృద్ధి చేసుకోనికి వాళ్ళ పార్టీకి వాళ్ళు వెళ్తుంటారని చెప్తారా? రాష్ట్రపతి దగ్గర పోయి ఏమని చెప్తారు? ఫిరాయింపులపై మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటది. ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడతారా? ఎక్కడికక్కడ చట్టాన్ని పెట్టి, ఎక్కడికక్కడ పోలీసు వ్యవస్థను పెట్టి, ఎక్కడికక్కడ బెదిరింపులు చేసి, ఎక్కడికక్కడ కాంట్రాక్ట్ బిల్లులు ఆపి, ఎక్కడికక్కడ ప్రజలతో మమేకమైన ప్రజా ప్రతినిధులను బెదిరింపు ధోరణిలో కృషి చేసి, ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సత్రాలు చేసినటువంటి మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉండయా? ఇలా ఏం మాట్లాడుతా ఉన్నారు? చర్చలకు మీరు వస్తారా? ఏం చేస్తారు? మేము వైఖరి మార్చుకోవాలి. ఇప్పటికైనా బుద్ధి వచ్చింది మీకు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించడం అంటే అది మా తప్పే అవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే కేటీఆర్ కదా, మేము బాగా పనిచేసినాం, ప్రజలు మమ్మల్ని ఎందుకో రిసీవ్ చేసుకోలేదు, ఇంత పని చేసిన ప్రజలు ఓట్లేయలేదని ప్రజల మీద అక్కసు కలిగినావు కదా. హైదరాబాద్కు సంబంధించిన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు తక్కువ ఉంటారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎక్కువ ఉంటారు. ఆంధ్ర ప్రజలు తెలివి కల్లోళ్ళు, తెలంగాణ ప్రజలు అని తప్పుగా మాట్లాడిన వ్యక్తివి నువ్వు. ఇవాళ దాని పర్యవసనం మళ్ళీ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి 16-17 ఎంపీ సీట్లకు గాను మీకు 0 ఎంపీ సీట్ రావడం జరిగింది. తప్పు తెలుసుకున్నావు. మళ్ళీ అయినా ఎందుకు బీరాలు పలకడం? తప్పు తెలుసుకొని జనాల్లో ఉండే ప్రయత్నం చేయి, జనాలకు దగ్గర ఉండే ప్రయత్నం చేయి. ఎక్కడనైనా పని చేసేవాడికి గుర్తింపు ఉంటుంది, నీలాగా ఫోజులు కొట్టే వారికి గుర్తింపు ఉండదని తెలంగాణ సమాజం మరో మారు చేసింది. ఇవాళ మీరు ఏదైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి కూడా విద్యార్థుల శవాల మీద, విద్యార్థుల పునాదుల మీద మీ పార్టీని బతికించాలని చూస్తే ఆ విద్యార్థి లోకం కన్నెర చేస్తే ఏం జరుగుద్దో మీరు ఇకనైనా గుర్తించాలి. ఇప్పటికే మీ భవిష్యత్తు అంధకారంలో ఉంది. మీరు తప్పుడు వాగ్దానాలతో తప్పుడుగా ప్రజలను తప్పుదో పట్టించకుండా ఉన్న వాస్తవాన్ని చెప్పి, జరిగిన పొరపాటును చెప్పి మీరు ఇకనైనా ఈ ప్రాంతానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మేలు చేసే ఆలోచన చేస్తే రానున్న రోజుల్లో మీకు ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని ప్రజలు కోరుతా ఉన్నారు. లోకల్ న్యూస్కు స్వాగతం. ఇకపోతే లోకల్ న్యూస్. ఓర్పుతో ఓదార్పులు, ప్రేమతో పలకరింపులు, ప్రయాణాలు, పరామర్శలు. మంతని నియోజకవర్గానికి దుద్దిల్ల శ్రీనుబాబు గారి రాక. కమాన్పూర్, రామగిరి, మంతిని మండలాల్లో కార్యకర్తలతో మమేకమై పలు కుటుంబాలను పరామర్శిస్తూ, పలు కార్యకర్తలకు గుండె ధైర్యాన్ని ఇస్తూ, నేనున్నాననే భరోసానిస్తూ జనంతో మమేకమైన యంగ్ డైనమిక్ లీడర్ దుద్దిల్ల శ్రీనుబాబు గారి పర్యటనలో ఏదైతే వారి పర్యటనలో ఉందో, జూలపల్లి గ్రామానికి సంబంధించి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జమ్నీ గౌడ్ వాళ్ళ తండ్రి అకాల మరణానికి సంబంధించి శ్రీనుబాబు గారు వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి సంబంధించి ఏదైతే నేనున్నాను, మీరు అధైర్యపడకండి అని చెప్పి వారికి ఓదార్పునిచ్చే కార్యక్రమం చేసినారు. అదేవిధంగా రామగిరి ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా రామగిరి మండలంలో 10 టీవీ రిపోర్టర్కు సంబంధించిన శ్రవణ్ వారి అమ్మ చనిపోవడంతో వారిని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపి నేనున్నాననే ధైర్యం కల్పించి వారిని పరామర్శ చేయడం జరిగింది. మంతనికి సంబంధించిన పలు కుటుంబాలను పరామర్శించినటువంటి శ్రీనుబాబు గారు ఏదైతే మంతని నియోజకవర్గానికి సంబంధించి కార్యకర్తలను ఎవరైతే
మంతని నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేనున్నానని ఆదుకునే హస్తంలా మంతని నియోజకవర్గానికి సంబంధించిన వారి పర్యటన ఆశాంతం రసవంతరంగా సాగిందని చెప్పవచ్చును. ఈ రోజు కూడా వారి పర్యటన మంతని నియోజకవర్గంలో తూర్పు భాగం సైడు ఉంటుందని మనకు వస్తున్న సమాచారం. దుద్దిల్లా శ్రీపాదరావు గారు మంతని నియోజకవర్గం నుంచి వేరు చేయలేని పేరు. మంతని నియోజకవర్గానికి ఒక సౌండ్నిచ్చిన పేరు దుద్దిల్లా శ్రీపాదరావు గారు. వారికి సంబంధించిన అరుదైన చిత్రం 40 సంవత్సరాల క్రితం ఏదైతే 40 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీపాదరావు గారు గుండారంకు సంబంధించి గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించి గుండారంలో గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కార్యక్రమానికి సంబంధించి అలనాడు 40 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం నాటికి అప్పటి మంత్రిని ఎమ్మెల్యే దివంగత నేత దుద్దిల్లా శ్రీపాదరావును ఆహ్వానించిన పత్రిక ఇది. 1984 ఫిబ్రవరి 11న అప్పటి పెద్దపల్లి తాలూకా గుండారం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి శ్రీపాదరావు హాజరయ్యారు. అప్పుడు గుండారం సర్పంచ్ గా ఉన్నటువంటి డాక్టర్ సుబాన్ ఖాన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి శ్రీపాదరావు గారితో పాటు అలాగే ప్రముఖులను కూడా ఆహ్వానం తెలిపినారు. దానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక మొన్న వారి ఇంట్లో దొరకడం జరిగింది. దీన్ని అరుదైన పత్రికగా అలనాటి 40 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ కుటుంబంతో ఉన్నటువంటి సన్నిహితాన్ని, ఏదైతే గుండారం గ్రామానికి మరియు శ్రీపాదరావు గారికి ఉన్నటువంటి సన్నిహితాన్ని తెలియజేసే పత్రికగా మనం అభివర్ణించడం జరుగుతా ఉంది.